Okay, welcome to DVR Sir's classroom. This is polymer chemistry topic, and this topic is meant for third BSc semester 6 students, and this is the part of paper 8, and this falls under A1. I will be teaching this polymer chemistry for you in both Telugu and English medium. First of all, you are welcome to Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. My name is D. Venkatrao. You call me as DVR sir. First of all, let us see what is the syllabus which is included for our discussion. ముందుగా సిలబస్ కానీ చూసినట్టయితే మొత్తం ఈ పాలిమర్ కెమిస్ట్రీ క్లస్టర్ ఏదైతే ఉందో 5 యూనిట్లుగా డివైడ్ చేయబడి ఉంటుందండి. ఈ 5 యూనిట్లు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ 2 యూనిట్స్ నేమో ఈ పాలిమర్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఈ పాలిమర్స్ని ఏ రకంగా మనం ప్రిపేర్ చేయవచ్చు, ఉన్నటువంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్, ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. యూనిట్ 3 అండ్ 4 కానీ చూసినట్టయితే థియరిటికల్ ఆస్పెక్ట్స్ బిహైండ్ పాలిమర్ కెమిస్ట్రీ. ఆ 2 యూనిట్లోనేమో పాలిమర్స్ అండ్ పాలిమర్ కెమిస్ట్రీ వెనకాల ఉన్నటువంటి ఈ సిద్ధాంతపరమైనటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. యూనిట్ 5 కానీ చూసినట్టయితే అప్లికేషన్స్ ఆఫ్ పాలిమర్స్. పాలిమర్స్ డే టు డే లైఫ్లో ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ముఖ్యమైన పాలిమర్స్ ఏమున్నాయి, వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటి స్ట్రక్చర్స్ కానీ లేదా అది ఎలా ఉంటుంది అనే యాంగిల్లో దీన్ని మనం స్టడీ చేయడం జరుగుతూ ఉంటుంది. సిలబస్ కానీ చూసినట్టయితే యూనిట్ వైజ్ చెప్తాను. మీకు మొత్తం సిలబస్ కావాలనుకుంటే దాన్ని సపరేట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదా మీరు నన్నయ్య యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళినా కానీ అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూనిట్ 1లో కానీ చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది, స్క్రీన్ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. ఈ సిలబస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డెఫినేషన్స్ అని స్టార్ట్ చేశారు. బేసిక్ డెఫినేషన్స్ అంటే పాలిమర్ అంటే ఏంటి, పొలిమరైజేషన్ అంటే ఏంటి, మోనోమర్ అంటే ఏంటి, ఈ రకమైనటువంటి డెఫినేషన్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేయబడతాయి. ఆ తర్వాత మనకి డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అనే టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం. పొలిమరీకరణ అవధి, డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎలాగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాం. తర్వాత ఈ యూనిట్లో ముఖ్యంగా ఉన్నటువంటిది కానీ చూసినట్టయితే క్లాసిఫికేషన్ ఆఫ్ పొలిమరైజేషన్. అంటే దాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ అంటే బెటర్, ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ పొలిమరైజేషన్ అనే విధంగానే పిలవడానికి ట్రై చేద్దాం. ఏ రకంగా క్లాసిఫై చేస్తారు పాలిమర్స్ని చూడండి, ఇక్కడ సిలబస్లోనే మనకు అర్థమవుతుంది. న్యాచురల్ అండ్ సింథటిక్ పాలిమర్స్, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పాలిమర్స్, థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్, అలాగే ప్లాస్టిక్స్, ఎలాస్టోమర్స్, ఫైబర్స్ అండ్ రెజిన్స్, లీనియర్, బ్రాంచ్డ్ అండ్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్, ఎడిషన్ పాలిమర్స్ అండ్ కండెన్సేషన్ పాలిమర్స్, మెకానిజం ఆఫ్ పొలిమరైజేషన్. ఈ మెకానిజం ఆఫ్ పొలిమరైజేషన్లో ఫ్రీ రాడికల్ అండ్ అయానిక్ మెకానిజంని మనం స్టడీ చేస్తాం. ఈ ఫ్రీ రాడికల్ అండ్ అయానిక్ మెకానిజమే కాకుండా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెకానిజం సైంటిస్ట్ నేమ్తో ఉంటుంది, జిగ్లర్ నట్టా పొలిమరైజేషన్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో మీ క్లాస్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా పదే పదే చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సైంటిస్ట్ నేమ్ కానీ ఉపయోగించాము అంటే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే ఇండస్ట్రియల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ స్లైడ్ చూసిన తర్వాత ఇమీడియట్గా మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అప్పుడే. ఇందులో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే నేను మీకేం చెప్పక్కర్లేదు, ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఏది అడుగుతారనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ మొత్తం అంతా కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మనం కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఏరియా ఇదండి మెయిన్గా, పొలిమరైజేషన్ టెక్నిక్స్. పొలిమరైజేషన్ టెక్నిక్స్ ద్వారా మనం ఏం తయారు చేస్తామంటే మెయిన్గా పాలిమర్స్ని తయారు చేస్తాం. పాలిమర్స్ అంటే
పబ్లిక్లో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ ఎక్కువగా దృష్టిలోకి వస్తాయి అన్నమాట. ఈ ప్లాస్టిక్స్, ఈ పాలిమర్స్ గురించే కెమిస్ట్రీ పీపుల్ అంటే సొసైటీకి అంత ఇష్టంగా లేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అన్నమాట. ఒక పక్క నుంచి ఎన్విరాన్మెంటలిస్టులు, ఇంకో పక్క నుంచి మనం. అయితే యాజ్ ఏ కెమిస్ట్రీ స్టూడెంట్గా మనం ఛాలెంజ్ చేయవచ్చు. ఏమని చెప్పి అడగవచ్చు అంటే, సరే మీకు పాలిమర్స్ అన్నా ప్లాస్టిక్స్ అన్నా నచ్చట్లేదు, ఈ పాలిమర్స్ని కానీ ప్లాస్టిక్స్ని కానీ ఉపయోగించకుండా లైఫ్ని లీడ్ చేసే పరిస్థితి ఉందా అంటే కష్టం, కంపల్సరీ మనకి. మీరు కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుండగా ఒక్కసారి మీరు మీ చుట్టూ కానీ మీ చేతిలో పెన్ ఉంది, పెన్ అంటే అది మళ్ళీ పాలిమర్ ప్లాస్టిక్. అలాగే మీరు నోట్బుక్ ఉంది, ఆ నోట్బుక్ అనేది కూడా న్యాచురల్ పాలిమర్ అయినా కానీ అది కూడా ఒక పాలిమరే. అలాగా ప్రతిదీ ఏది చూసినా కానీ ఈ పాలిమర్స్ అనేది లేకుండా మనకి డే టు డే లైఫ్ గడవడం కష్టంగా ఉంటుంది. అయితే ఏంటంటే యాజ్ ఏ కెమిస్ట్గా మనకు బాధ్యత ఏంటంటే ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడుకోవాలి కాబట్టి బయోడిగ్రేడబుల్గా ఉండేటటువంటి ప్లాస్టిక్స్ని ఎక్కువగా ఉపయోగించాలి. అంటే ఏదైతే పర్యావరణానికి హాని లేకుండా ఉంటుందో అటువంటి ప్లాస్టిక్స్ని కానీ ఉపయోగించామనుకోండి అందరికీ కూడా మంచిగా ఉండడం జరుగుతుంది. సో ఆ యాంగిల్లో మనం స్టడీ చేయాలి. సో పాలిమర్స్ అనేది చాలా పెద్ద టాపిక్, ఎవర్ లాస్టింగ్. ఇది ఇప్పుడు అయిపోయే సబ్జెక్ట్ ఏం కాదు. ఇందులో ఇంకొక 50 సంవత్సరాలు పోయినా కానీ ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. అపారమైనటువంటి అవకాశాలు మీకు యాజ్ అన్ ఎంప్లాయీగా మీకు ఇందులో దొరుకుతాయి. అయితే ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది పర్యావరణానికి కీడు కలిగించకుండా ఏ రకంగా మనం ఈ ప్లాస్టిక్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు, ఈ పాలిమర్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ని ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు అనే యాంగిల్లో మీరు ఆలోచించాలి. చూడండి ఇవన్నీ కూడా మీకు స్లైడ్ కనిపిస్తున్నాయి, అన్నీ కూడా మీకు పాలిమర్స్ అండ్ పాలిమర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్. ఇది ఇంట్రొడక్షన్ పరంగా అంటే స్టార్ట్ చేద్దాం. ఇంట్రొడక్షన్ పరంగా కానీ చూసినట్టయితే పాలిమర్, తెలుగులో కూడా పాలిమర్ని మనం పాలిమర్ అనే ఎక్కువగా పిలుస్తాం, బృహదణువు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. తెలుగులో అయితే ఖచ్చితంగా చెప్పాలంటే బృహదణువు. ఈ పాలిమర్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అండి. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి, చూడండి ఇక్కడ స్లైడ్లో మీకు కనిపిస్తుంది. పాలి ప్లస్ మెర్. పాలి అంటేనేమో మెనీ అంటే ఎక్కువ, మెర్ అంటే భాగాలు. అంటే దీన్ని బట్టి మీకు పాలిమర్ అంటే ఏమని అర్థమైంది, వేరేది ఏదో ఎక్కువ భాగాలు కలిసి ఒక భాగంగా రూపాంతరం చెందే ప్రక్రియని పొలిమరీకరణం అని, ఏర్పడ్డదాన్నేమో పాలిమర్ అని చెప్పి పిలుస్తాం అని చెప్పి మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. పాలి మీన్స్ మెనీ అండ్ మెర్ మీన్స్ యూనిట్స్ ఆర్ పార్ట్స్. ఓకే, సో టర్మ్ పాలిమర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వెరీ లార్జ్ మాలిక్యూల్. ఇప్పుడే బృహదణువు అని చెప్పి అన్నాను, అంటే చాలా పెద్ద అణువు. ఈ మాలిక్యులర్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్, అణుభారం ఎంత ఉంటుంది అంటే 10⁻³ నుంచి 10⁻7 యూనిట్స్ వరకు ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటాం. ఉదాహరణకి ప్రోటీన్సే తీసుకున్నాం అనుకోండి, ప్రోటీన్ అనేది పాలిమర్. దాన్ని మీకు అందరికీ దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది అనేది కూడా తెలుసు. ఎంత ఉంటుంది అంటే లక్షల్లో చెప్తారు, 5 లక్షలు 6 లక్షల యూనిట్లు ఉంటుంది అని చెప్పి, AMU అటామిక్ మాస్ యూనిట్స్, ఆ యూనిట్లో ఉంటుంది అని చెప్పి మీరు చెప్తారు. అలాగే పాలిమర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాక్రో మాలిక్యూల్స్. ఇప్పుడే మ్యాక్రో మాలిక్యూల్స్ తెలుగులో బృహదణువులు అని చెప్పి అంటారు అని చెప్పుకున్నాం. విచ్ ఆర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఆఫ్ రిపీటింగ్ స్ట్రక్చరల్ యూనిట్స్. అంటే వేరే ఏవో రిపీటెడ్గా కలవడం వలన ఈ పాలిమర్ అనేది ఏర్పడింది అనే మీనింగ్ వస్తుంది. మరి ఆ రిపీటింగ్ యూనిట్ ఏంటి అంటే దాన్నే మనం మోనోమర్ అంటారు అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను. ద రిపీటింగ్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆర్ నోన్ యాజ్ మోనోమర్స్ విచ్ ఆర్ లింక్డ్ టు వన్ అనదర్ బై కోవలెంట్ బాండ్స్. ఇక్కడ అయానిక్ బాండ్స్ ఏమి ఉండవండి, కంపల్సరీగా ఉన్న బాండ్స్ అన్నీ కూడా కోవలెంట్ బాండ్సే ఉంటాయి. The monomer to combine with another to grow in size and form a giant molecule of the polymer, it should at least have 2 reactive sites. ఒక పాలిమర్ కానీ ఏర్పడాలంటే మోనోమర్ నుంచి ఆ మోనోమర్కి కనీసం 2 రియాక్టివ్ సైట్స్ ఉండాలి. అంటే చర్యాశీలత కలిగినటువంటి భాగాలు 2 అయినా ఉండాలి.
అప్పుడే అది సులువుగా పాలిమర్ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు ఇటు కూడా లింక్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి గ్రూప్స్ ఉండాలి. అంటే చైన్ లాగా అనమాట. సో పాలిమర్ అంటే ఒక చైన్ అనుకోండి. మరి ఆ చైన్లో ఉన్నటువంటి భాగాలు కలాలి అంటే అటు ఇటు కూడా మనకి కొక్కేల్లాగా తగిలించడానికి ఫంక్షనల్ గ్రూప్స్ ఉండాలి. దాన్నే మనం ఇక్కడ బై ఫంక్షనాలిటీ అని చెప్తున్నాం అన్నమాట. సో ఈ రకంగా కానీ చూసినట్టయితే పాలిమర్స్ ఎలాగ ఏర్పడుతున్నాయి అనేది మీరు ఇక్కడ ఈ డయాగ్రామాటిక్గా చూసినా కానీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మోనోమర్స్ తీసుకున్నాం, చిన్న చిన్న భాగాలు ఉన్నాయి. దాన్ని పొలిమరీకరణ ప్రక్రియకు గురి చేసాం. అప్పుడు ఏమైంది? పాలిమర్ అనేది ఏర్పడింది. పాలిమర్ ఏర్పడిన తర్వాత ఏ మోనోమర్ భాగాన్ని చూసినా కానీ మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి అక్కడ ఉదాహరణకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను, దీన్ని చూడండి ఎలా లింకప్ అయింది. ఇటువైపు ఏమో దీంతో లింకప్ అయింది, ఇటువైపు ఈ మోనోమర్ దీంతో లింకప్ అయింది. అలా లింకప్ అవడానికి మరి ఇదొక బాండ్గా భావిస్తాం, ఇదొక బాండ్గా భావిస్తాం. మరి ఆ రెండు బాండ్లు ఏర్పడాలంటే ఈ చివర ఏముండాలి? ఫంక్షనల్ గ్రూప్స్ ఉండాలి, ప్రమేయ సమూహాలు ఉండాలి. అంటే కనీసం ఎన్ని ప్రమేయ సమూహాలు ఉండాలి? పాలిమర్ ఏర్పడాలంటే 2 ప్రమేయ సమూహాలు కంపల్సరీగా ఉండాలి. సో ఆ రకంగా కనీసం 2 ప్రమేయ సమూహాలు ఉంటే ఉన్నటువంటి మోనోమర్ మనకి పాలిమర్గా రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్గా పాలిమర్ అంటే ఏంటి అనేది. పాలి అంటే మెనీ, మెర్ అంటే భాగాలు, అంటే ఎక్కువ భాగాలు కలిసిపోయి ఒక పెద్ద అణువుగా ఏర్పడే ప్రక్రియనేమో పొలిమరీకరణం అంటాం. అలాగే ఏర్పడిన దాన్నేమో పాలిమర్ అంటాం. దేని నుంచి అయితే ఈ పాలిమర్ ఏర్పడిందో దాన్నేమో మోనోమర్లు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ మోనోమర్లు అన్నీ ఒకే రకంగా అయినవి కావచ్చు, లేదా వేర్వేరు రకాలైనవి కావచ్చు. వాటిని ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదే నేను ఏదైతే మీకు ఓవరాల్గా చెప్పానో అదే విషయాన్ని ఇక్కడ స్లైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ పాలిమర్స్ ఫ్రమ్ మోనోమర్స్ ఈజ్ కాల్డ్ పొలిమరైజేషన్. మోనోమర్ల నుండి పొలిమరీకరణ ప్రక్రియ ద్వారా పాలిమర్లు ఏర్పడతాయి. పొలిమరైజేషన్ ఈజ్ పాసిబుల్ విత్ మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ మోనోమెరిక్ యూనిట్స్. సేమ్ అన్న ఉండొచ్చు, ఇప్పుడే చెప్పాను మీకు, లేదా వేరు వేరు మోనోమెరిక్ యూనిట్స్ ఉండొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ పాలీఈథీన్ from ethene and reaction of hexamethylene diamine and adipic acid leading to the formation of nylon 6,6 are examples of these two types of polymerization reactions. ఇక్కడ ఏంటి అంతా ఇంగ్లీష్లోనే ఉందని చెప్పి ఏం కంగారు పడవద్దు, మీకు తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్లోనే వస్తాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటేమో పాలీథీన్, ఓకే. రెండోదేమో నైలాన్ 6,6. పాలీఈథీన్, ఈథీన్ అంటే ఎథిలిన్ అని తెలుసు. అలాగే నైలాన్ 6,6. ఈ నైలాన్ 6,6 అనేది దేని నుంచి ఏర్పడుతుంది అంటే హెక్సామెథిలిన్ డయామైన్ అండ్ ఎడిపిక్ ఆమ్లము. హెక్సామెథిలిన్ డయామైన్ మరియు ఎడిపిక్ ఆమ్లాలు 2 కలిస్తే మనకి నైలాన్ 6,6 అనేవి ఏర్పడడం జరుగుతుంది. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకో ఈథీన్ తీసుకున్నాం. ఈథీన్ అన్న ఎథిలిన్ అన్న ఒకటే. దాని యొక్క ఫార్ములా CH2 డబుల్ బాండ్ CH2. ఎన్ని తీసుకున్నాం? అవి n అణువులు తీసుకున్నాం. ఈ n అణువులు కూడా కలిసిపోయి ఏం ఫామ్ చేసింది అంటే పాలిథీన్ ఏర్పడడానికి ఈ రకంగా అవకాశం వచ్చింది. ఇలాగ ఇందులో ఎన్ని రకాలైనటువంటి మోనోమర్లు పార్టిసిపేట్ చేసి కేవలం ఒకే ఒక రకమైనటువంటి మోనోమర్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి దీన్ని హోమోపాలిమర్ అంటాము. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి, అది కూడా ఒక టాపికే. హోమోపాలిమర్ అంటే ఏంటి? పాలిమర్ ఏర్పడేటప్పుడు ఒకే ఒక రకమైనటువంటి మోనోమర్ కానీ పార్టిసిపేట్ చేస్తే దాన్ని హోమోపాలిమర్ అని చెప్పి పిలుస్తాము. రెండో ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను ఇందాక ముందు స్లైడ్లో, నైలాన్ 6,6 ఏర్పడే ప్రక్రియ. నైలాన్ 6,6 అనేది ఎలా ఏర్పడుతుంది అంటే హెక్సామెథిలిన్ డయామైన్ అలాగే ఎడిపిక్ ఆమ్లము. హెక్సామెథిలిన్ డయామైన్ ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. NH2 CH2 6 times NH2. హెక్సామెథిలిన్, హెక్సా అంటే 6, మెథిలిన్ అంటే CH2 సమూహాలు, డై అంటే 2, అమైన్ అంటే NH2. డై అమైన్ అంటే 2 NH2 గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, అటు ఇటు 2 NH2 గ్రూపులు ఉన్నాయి. అలాగే ఎడిపిక్ ఆమ్లము, ఎడిపిక్ ఆమ్లం ఫార్ములా చూడండి, COOH CH2 4 times COOH. దాన్ని ఎడిపిక్ ఆమ్లం అంటాం.
ఈ ఎడిపిక్ ఆమ్లం హెక్సామెథిలిన్ డయామైన్తో కలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, NH2 లోంచి హైడ్రోజను, COOH లోంచి ఏమో OH కలిసి H2O రూపంలో బయటికి తొలగించబడుతుంది. అలాగ తొలగించబడిన తర్వాత మీకు ఏం ఫార్మ్ అవడానికి అవకాశం ఉంది? NHCO వస్తుంది అన్నమాట, మిగిలి ఉంటుంది. అలాగా ఎన్ని అణువులు ఏర్పడతాయి అంటే N అణువులు ఏర్పడతాయి. ఓకే, అలా ఏర్పడిన దాన్ని మనం ఏమని పిలుస్తాం? నైలాన్ 6,6 అంటాం. ఈ 6,6 అనే దానికి ఏం ప్రాముఖ్యత ఏమీ లేదు. అయితే 6 దేన్ని సూచిస్తుంది అంటే హెక్సామెథిలిన్ డయామైన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చూడండి. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. CH2 6 టైమ్స్, కాబట్టి ఇదిగో ఒక 6. అలాగే ఎడిపిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చూడండి. 1 4 5 ప్లస్ 1 6, టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి నైలాన్ 6,6 అని చెప్పి పేరు పెట్టారు, అంతకంటే దానికి వేరే సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు పాలిమర్ అనేది ఎలా ఏర్పడుతుంది? మోనోమర్ల నుంచి పొలిమరీకరణ చర్య జరగడం వలన పాలిథీన్ ఎలాగైతే ఏర్పడిందో దాన్ని పొలిమరైజేషన్ చర్య అంటాం, పాలిమర్ ఏర్పడింది. సో ఒకే రకమైనటువంటి మోనోమర్లతో పాలిమర్ కానీ ఏర్పడితే దాన్ని హోమోపాలిమర్ అని, లేదా ఒకటి కంటే ఎక్కువ, ఇక్కడ చూడండి ఎన్ని పార్టిసిపేట్ చేసే, ఒకటేమో హెక్సామెథిలిన్ డయామైన్, రెండోదేమో ఎడిపిక్ యాసిడ్, రెండు పార్టిసిపేట్ చేసాయి కాబట్టి దీన్ని మనం కోపాలిమర్ అంటాం. హోమోపాలిమర్, కోపాలిమర్, అది ఒక తర్వాత మళ్ళీ నేను మీకు ఇంకా ఎగ్జాంపుల్స్తో చెప్తాను. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాలిథీన్ ఎలా ఏర్పడింది, దేని నుంచి ఏర్పడిందో చూడండి, ఈథీన్ నుంచి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే నైలాన్ 6,6 ఎలా ఏర్పడిందో చూడండి, హెక్సామెథిలిన్ డయామైన్ అండ్ ఎడిపిక్ యాసిడ్ల మధ్య పొలిమరీకరణ చర్య జరగడం వల్ల నైలాన్ 6,6 ఏర్పడింది అనే దాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో అక్కడికి ఇంట్రడక్షన్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత భాగం ఇప్పుడు చెప్పుకునేది క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్. పాలిమర్స్ను వర్గీకరించడము ఎలాగా అంటే, పాలిమర్స్ని ఇప్పుడే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, అది చాలా పెద్ద సబ్జెక్ట్. కెమిస్ట్రీ ఎలాగైతే చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఆ కెమిస్ట్రీలో ఈ పాలిమర్స్ అనేది అదే రకంగా చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. మరి అంత పెద్ద సబ్జెక్ట్ అయినప్పుడు వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోవడం అనేది సాధ్యపడదు. అలాగే దాని గురించి ఏం చేస్తామంటే ఈ పాలిమర్లు అన్నిటిని కూడా వేరు వేరు క్రైటీరియా తీసుకుని దాన్ని మనం జాగ్రత్తగా క్లాసిఫై చేసుకుంటాం అనేది ఈ స్లైడ్ ద్వారా మీకు తెలుస్తుంది. సమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి చూడండి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సోర్స్, అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విధానాన్ని తీసుకుని పాలిమర్ని 3 రకాలుగా క్లాసిఫై చేస్తామని చెప్పి తెలుస్తుంది చూడండి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సోర్స్, దాని యొక్క లభ్యత ఆధారంగా పాలిమర్లను 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటేంటవి చూడండి. ఒకటి న్యాచురల్ పాలిమర్స్, సహజ పాలిమర్లు. ఓకే, లాస్ట్ చూడండి సింథటిక్ పాలిమర్స్, అంటే కృత్రిమ పాలిమర్లు. ఈ రెండాటికి మధ్యన సెమీ సింథటిక్ పాలిమర్స్, అంటే అర్ధ కృత్రిమ పాలిమర్లు. ఓకే, సో ఈ రకంగా కృత్రిమ పాలిమర్లు అని చెప్పి రాయొచ్చు, లేదా మీరు సంశ్లేషిత పాలిమర్లు, అర్ధ సంశ్లేషిత పాలిమర్లు అని చెప్పి కూడా రాయొచ్చు. సో పేరును బట్టే మీకు చాలా వరకు అర్థమైంది. న్యాచురల్ పాలిమర్స్ అంటే సహజ పాలిమర్లు. మరి సహజ పాలిమర్లు అని దేన్ని అంటామంటే, ప్రకృతిలో సహజంగా మొక్కల నుంచి కానీ జంతువుల నుంచి కానీ లభించేటటువంటి పాలిమర్లను సహజ పాలిమర్లు అంటారు. These are obtained from natural sources such as plants and animals. Examples: proteins, starch, nucleic acids, cellulose, some resins and rubber. ఇటువంటి అన్ని కూడా మనకి ఈ న్యాచురల్ పాలిమర్స్ ఎగ్జాంపుల్. ప్రోటీన్స్, స్టార్చ్, న్యూక్లిక్ యాసిడ్స్, ఇవన్నీ. సెల్యులోజ్ కూడా న్యాచురల్ పాలిమర్ కింద వస్తుంది. తర్వాత లాస్ట్ చూడండి సింథటిక్ పాలిమర్స్. సింథటిక్ పాలిమర్స్ అంటే ఏం చెప్పాను మీకు, కృత్రిమంగా మానవుడు తయారు చేసినటువంటి పాలిమర్లు, లేదా దాన్నే మనం సంశ్లేషిత పాలిమర్ అని చెప్పి పిలుచుకుంటాం. సంశ్లేషిత పాలిమర్ అంటే మనం ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి పాలిమర్లను సంశ్లేషిత పాలిమర్లు అంటాం. దీస్ ఆర్ జనరల్లీ మ్యాన్ మేడ్
పెట్రోలియం బేస్డ్ పాలిమర్స్ సాధ్యమైనంత వరకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు. ఓకే, ఏ వెరైటీ ఆఫ్ సింథటిక్ పాలిమర్ సచ్ యాజ్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్ అంటే ఏంటి? పాలిథీన్ లేదా పాలిఎథిలిన్ అంటాం దాన్ని, లేదా సింథటిక్ ఫైబర్స్, పోగులు, దారాలు, ఇవన్నీ. ఉదాహరణకి నైలాన్ 66 ఎలా ఏర్పడుతుంది? నైలాన్ 66 హెక్సామెథిలిన్ డయామైన్ అండ్ ఎడిపిక్ యాసిడ్. ఇంకా సింథటిక్ రబ్బర్స్, మన ఈ బస్సులు, లారీలు, కార్లు ఇట్లన్నిటికి టైర్లు అవి తయారు చేస్తారు కదా, రబ్బర్స్, బియోనా ఎస్, బియోనా ఎన్, ఇలాంటి రబ్బర్స్ అన్ని కూడా ఉంటాయి. ఇంకా టెఫ్లాన్, ఓకే, టెఫ్లాన్, బేకలైట్, గ్లెప్టాల్స్, టెరిలిన్, మనం బట్టలుగా వాడుకునేటువంటి టెరిలిన్, ఇది కూడా సింథటిక్ పాలిమర్స్ కి ఎగ్జాంపుల్సే. అయితే అటుపక్క ఏమో న్యాచురల్ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం, అంటే సహజంగా లభించేటటువంటి పాలిమర్లు. రెండో వైపు ఏమో సంశ్లేషిత పాలిమర్ల గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండాటికి మధ్యస్థంగా ఉన్నదాన్ని మనం ఈ సెమీ సింథటిక్ పాలిమర్స్ అని చెప్పి పిలుస్తాం. అర్ధ సంశ్లేషిత పాలిమర్లు. అర్ధ సంశ్లేషిత పాలిమర్లు అంటే అర్థం ఏంటంటే మానవులు సహజంగా లభించేటటువంటి పాలిమర్లను, అంటే ఈ ప్రోటీన్లు, స్టార్చ్లు, సెల్యులోజులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా మార్పులు చేసి మనకు కావలసిన విధంగా ఉపయోగించుకుంటే వాటిని సెమీ సింథటిక్ పాలిమర్స్ అంటాం. దీస్ పాలిమర్స్ ఆర్ ద సింథటిక్ డెరివేటివ్స్ ఆఫ్ న్యాచురల్ పాలిమర్స్. సో సహజంగా లభించేటటువంటి పాలిమర్లను కొంచెంగా మార్పు చేసి దాన్ని పాలిమర్గా మనం ఉపయోగించుకుంటే దే ఆర్ సెమీ సింథటిక్ పాలిమర్స్. ఏమున్నాయి ఆ రకానికి చెందినవంటే మెయిన్గా సెల్యులోజ్ డెరివేటివ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఉదాహరణకి సెల్యులోజ్ ఎసిటేట్, సెల్యులోజ్ ఎసిటేట్, రేయాన్, అలాగే సెల్యులోజ్ నైట్రేట్, గన్ కాటన్, అలాగే వల్కనైజ్డ్ రబ్బర్. రబ్బర్ ఎందుకు పనికిరాదు మీకు తెలుసు, కానీ దానికి కొంచెం సల్ఫర్ కలిపారు అనుకోండి, సల్ఫర్ కలిపితే బ్రహ్మాండమైన ఈ మనకు ఉపయోగపడే రీతిలోకి మార్పు చెందినటువంటి రబ్బర్ మనకి లభిస్తుంది. సో దాన్ని మరి ఏ రకంగా కేటగరించవచ్చు? రబ్బర్ అనేది న్యాచురల్గా లభించేటటువంటి వస్తువు. హేవియా బ్రెజిలియన్సిస్ అనేటటువంటి మొక్క నుంచి రబ్బర్ వస్తుందని మీ అందరికీ చాలా మందికి తెలుసు. కానీ దానికి మనం ఉపయోగించుకుందాము అంటే అది ఎందుకు పనికిరాదు, అది ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ ఉంటుంది అన్నమాట రబ్బర్. కానీ దాన్ని ఏం చేయాలి? కొంచెం సల్ఫర్ కానీ కలిపామనుకోండి, కలిపి వల్కనైజేషన్ ప్రాసెస్ అంటాం, దాని గురించి తెలుసుకుందాం. ఆ వల్కనైజేషన్ ప్రక్రియ కానీ చేశారనుకోండి, మనం ఈ రోజు రబ్బర్ని ఏ రకంగా అయితే ఉపయోగించుకుంటున్నామో ఆ రకంగా మార్పు చెందించడం జరిగింది. ఓకే, అలాగే సెల్యులోజ్ ఎసిటేట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, సినిమా చూస్తాం కదా వెండితెర, ఆ వెండితెర ఇవన్నీ కూడా దేంతో చేస్తారు అంటే ఇలాంటి ఈ సెల్యులోజ్ ఎసిటేట్ లాంటి పదార్థాలతో తయారు చేస్తారు. అది గుడ్డ కాదు, అది 70 mm స్క్రీన్ అని చెప్తారు కదా, అదంతా కూడా సెల్యులోజ్ ఎసిటేట్ లాంటి పదార్థంతో చేస్తారు. అందుకే చూడండి ఆ స్క్రీన్ ముందు బకెట్లతో ఇసుక అదంతా కూడా రెడీగా ఉంచుతారు, ఎందుకంటే ఏ మాత్రం కొంచెం దూరంగా అగ్గి ఉన్నా కానీ వెంటనే క్యాచ్ చేసేస్తాయి అన్నమాట. మామూలు కాటన్ గుడ్డ అయితే అలాంటి ప్రమాదం ఏమి ఉండదు. అలాగే సెల్యులోజ్ నైట్రేట్, సెల్యులోజ్ నైట్రేట్ అనేది ఇందులో మనకి ఎక్కువగా బాంబులు ఇలాంటివి తయారు చేసే ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వల్కనైజ్డ్ రబ్బర్ గురించి ఇప్పుడు చాలా మాట్లాడాను, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఇదొక బేసిస్ అన్నమాట క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ లో. ఫస్ట్ వన్, దేన్ని సోర్స్ అంటే ఎక్కడి నుంచి లభ్యత అనేది జరిగింది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని న్యాచురల్ పాలిమర్స్ గాను, సింథటిక్ పాలిమర్స్ గాను, సెమీ సింథటిక్ పాలిమర్స్ గాను ఉన్నటువంటి పాలిమర్స్ ని మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇది దీన్నే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మనకి వెబినార్ లాగా చెప్పుకుంటున్నాం కదా, క్లాస్ ఆన్లైన్ క్లాస్ కాబట్టి పిక్చర్స్ అన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ అండ్ సింథటిక్ పాలిమర్స్. న్యాచురల్ పాలిమర్స్ ఆర్ మేడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వాటి నుంచి ఏమేమి పొందొచ్చు? ప్రోటీన్స్, డిఎన్ఏ, కార్బోహైడ్రేట్స్, సెల్యులోజ్, వూల్, రబ్బర్, ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నాం. సింథటిక్ పాలిమర్స్, సింథటిక్ పాలిమర్స్ అంటే మనం తయారు చేసినటువంటి పాలిమర్స్ ఆర్ మేడ్ బై కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో మనం రసాయన చర్యలు జరిపించడం ద్వారా వీటిని తయారు చేస్తాం.
కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. నైలాన్ గురించి మీకు తెలుసు, ఎంత హార్డ్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత డ్యూరబుల్గా ఉంటుంది, చాలా కాలం మన్నుతుంది అది. అలాగే పాలిస్టర్ టెర్లిన్ పాలిస్టర్ అంటారు, పాలిఎస్టర్ లేదా పాలిస్టర్ అని అలవాటు అయిపోయింది. మనం బట్టలు తొడుక్కుంటున్నాం అంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం అందులో పాలిస్టర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. టెఫ్లాన్ టెఫ్లాన్ మనకి ఈ కుక్వేర్ అది తయారు చేయడానికి నాన్ స్టిక్ కుక్వేర్, అంటే మనం పెనంలో దోశలు వేసారనుకోండి, ఆ దోశ పెనానికి అంటుకోకుండా ఉండాలి అంటే మధ్యలో ఈ టెఫ్లాన్ పూతగానే ఉంది అంటే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అదేంటంటే మళ్ళీ అది కూడా ఒక పాలిమరే. ఆ పాలిమర్ ఏంటి, ఎలా తయారు చేస్తాం, ఇవన్నీ మనకు సిలబస్లో ఉన్నాయి, నేర్చుకుంటాం. అలాగే ఎపాక్సీ రెజిన్స్ ద్వారా చూడండి, అది కళ్ళజోళ్ళు గాగుల్స్ గురించి చూపించారు. అదే కాకుండా ఈ రోజుని ఈ సెల్ ఫోన్ పైన ఉన్నటువంటి స్క్రీన్లు, దాని మీద మళ్ళీ గొరిల్లా గ్లాసులు, ఇవన్నీ కూడా వేస్తున్నారు కదా మీరు. అవన్నీ ఎలా తయారు చేస్తారు ఏంటంటే ఎపాక్సీ రెజిన్స్ ద్వారా తయారు చేస్తారు. అవన్నీ కూడా పాలిమర్స్కి ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే. ఓకే, అలాగే ఇంకొక రకమైనటువంటి క్లాసిఫికేషన్, ముందేమో సోర్స్ ఆధారంగా చేసాం, ఇప్పుడు ఏంటంటే తీసుకున్నటువంటి పాలిమర్లో కార్బన్ ఉందా కార్బన్ లేదా అనే యాంగిల్లో చూస్తూ రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటంటే ఆర్గానిక్, రెండోదేమో ఇనార్గానిక్. కర్బన పాలిమర్లు, అకర్బన పాలిమర్లు. ఏ పాలిమర్ whose backbone chain is made of carbon atoms is termed as organic polymer. The atoms attached to the side valencies of the backbone carbon atoms are usually ఏమేమి ఉండొచ్చు అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ ఎట్సెట్రా. మెజారిటీ ఆఫ్ సింథటిక్ పాలిమర్స్ ఆర్ ఆర్గానిక్. మ్యాక్సిమం పాలిమర్స్, మనం ఎన్ని పాలిమర్స్ గురించి చెప్పుకున్నా దానిలో ఉన్నటువంటి మ్యాక్సిమం రకాలు ఏ కోవకు చెందుతాయంటే అవన్నీ కూడా ఆర్గానిక్ కోవకి చెందుతాయి. అంటే కంపల్సరీగా బ్యాక్ బోన్ చైన్లో ఏ మూలకం ఉండి తీరుతుంది, కార్బన్ కంపల్సరీగా ఉండి తీరుతుంది. అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తున్నాం, ఆర్గానిక్ పాలిమర్స్ అని చెప్పి పిలుస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూడండి, ఏం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, రబ్బర్, అలాగే టెఫ్లాన్, పాలిథిన్, నైలాన్స్, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇనార్గానిక్ పాలిమర్స్ జనరలీ కంటైన్ నో కార్బన్ ఆటమ్. అందులో కార్బన్ ఆటమ్ సాధ్యమైనంత వరకు ఉండదు. కార్బన్ లేకుండానే పాలిమర్స్ ఉంటాయి. అటువంటి పాలిమర్స్ని మనం ఇనార్గానిక్ పాలిమర్స్ అని చెప్పి పిలుస్తాము. ఏమైనా ఎగ్జాంపుల్స్ మీరు రాయాలి అనుకుంటే గ్లాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాలిమర్. గ్లాస్, అద్దం. సిలికాన్ రబ్బర్ అనేది చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటుంది. మామూలు రబ్బర్ ఏమో ఎక్కువ టెంపరేచర్ని తట్టుకోలేదు, కానీ సిలికాన్ రబ్బర్ మాత్రం కంపల్సరీగా హై టెంపరేచర్ని తట్టుకుంటుంది. అలాగే సిలాక్జైన్స్, బోరోజైన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో ఈవేళ స్టార్ట్ చేసుకున్నాం ఈ క్లాస్ని, పాలిమర్ కెమిస్ట్రీ. దీన్నే మనం నెక్స్ట్ క్లాస్ కూడా కంటిన్యూ చేస్తాం. రేపు సేమ్ టైం మీరు 4:30కి రెడీ అయిపోయి ఉండండి. క్లాసిఫికేషన్ కొంచెం అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ టెక్నిక్స్, పొలిమరైజేషన్ టెక్నిక్స్ అలాంటివన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో మీకు అర్థమవుతుంది క్లియర్గా అని చెప్పి అనుకుంటున్నాను. మీకు మెటీరియల్ అన్నీ కూడా సప్లై చేయబడతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టవచ్చు, లేదా మనం ఎలా మండే కలుస్తాం, మండే నాడు దీని మీద డిస్కస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. డే 1 నుంచి కూడా ఏ రోజు ఆ రోజు వర్క్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు ఈ పర్టికులర్ చాప్టర్ని.